ఈవేళ సంకటహర చతుర్థి ప్లస్ ఉండ్రాళ్ళ తద్ది అని కూడా అంటారు. దేవుడికి ఉండ్రాళ్ళు అయితే ఈ విధంగా నేను చేశాను. ఎప్పుడు ఇలాగే కూడా చేస్తాను. పప్పు వేయించేసుకుంటానండి. వేయించకుండా పచ్చిది వేస్తే రుచిగా ఉండదు. మా ఇంట్లో మా అమ్మాయికి అయితే ఇలా వేయించి చేస్తేనే చాలా ఇష్టం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం లైట్గా జీలకర్ర వేశాను. యథావిధిగానే నీళ్ళైతే 1కి 2.5 అలా వేసి ఉండ్రాళ్ళు అయితే దేవుడికి చేశాను. ఇప్పుడు నేను ఒక పాయింట్ అయితే కొంచెం చివరన ఒకటి పెట్టానండి. ఏదైనా సరే మనం చేసింది కనపడింది ఎప్పుడైనా సరే చూస్తున్నది మాత్రం నిజాలైతే చెప్పాలండి. చెయ్యని దాని గురించి చేస్తున్నామని ఇలాంటివి చెప్తూ ఉంటే అసలు ఎవరిని కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు ఈ రోజుల్లో జనాన్ని చూస్తుంటేను. మనం ఒకటి దేవుడి కంటెంట్ నేను పెడుతున్నాను కదా అని చెప్పి ఏంటండి దేవుడివే పెడుతున్నారు అని నన్ను చాలామంది అడిగారండి. ఏమండి వీళ్ళ మీద వాళ్ళ మీద మనం చెప్పుకునే కన్నా దేవుడి మీద ప్రాసెస్ మన డీవియేట్ అవ్వకుండా దేవుడి మీదే కంటిన్యూగా వెళ్ళిపోతే చాలా మంచిది. ఉక్రోషం మనుషుల్లో తెచ్చుకోవడం, వాళ్ళని వీళ్ళని తలుచుకొని ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్పించి అంతకు మించి ఇంకోటి ఏదీ లేదు. దేవుడి మీద మనం వెళ్ళకూడదు, చేయకూడదని ఎవరెన్ని వాగుతున్నా సరే మనం వెళ్ళవలసిన దారిలో మనం ఎప్పటికైనా మనం వెళ్ళవలసిన దారి దేవుడి దారి కరెక్ట్ నన్ను అడిగితేను. ఎవరికి ఎంతమంది చేసినా సరే ఎవరి దగ్గర మనం సాటిస్ఫాక్షన్ అనేది మనం చెయ్యలేము అసలు వాళ్ళ జీవితంలోనూ. ఎంత పెట్టినా కూడా మనం ఏం చేసామన్నది కూడా వాళ్ళు అన్నీ మర్చిపోతారండి. అందుకని వాళ్ళకన్నా మన దేవుడికి ఒక్క రోజున ఏదైనా చేసి పెట్టి దేవుడికి దండం పెట్టండి, అది పుణ్యంలోకే వెళ్ళిపోతుంది నిజంగా చెప్పాలి అంటేను. నోరు లేని కుక్క కూడా పెట్టరండి, అంత అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎందుకో ఇలా జనాలు ఇలా తయారవుతున్నారు నాకు అసలు తెలియట్లేదు. ఇది